మీకు ఈ విషయం తెలుసా? తెలుగులో ఫ అనే అక్షరం లేదు. పాఫ బాభ మా. మీరు అక్షరాలు నేర్చినప్పుడు కూడా హల్లును చదివినప్పుడు ఇలానే నేర్చుకుని ఉంటారు, పాఫ బాభ మా అని. అంతేగాని పాఫ బాభ మా అని నేర్చుకోలేదు. కానీ చాలా సందర్భాల్లో ఎక్కువ మంది, అందరూ కాదు, ఈ అక్షరాన్ని తప్పు పలుకుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంగ్లీష్లోని ఫ్రూట్స్ని మనం ఏమంటాం? పళ్ళు అంటూ ఉంటాము. ఇంకొక పదం ఫలం, కానీ దాన్ని చాలామంది ఏమంటారు? ఫలం, ఫలాలు అంటారు. అలాగే ఇంగ్లీష్ రిజల్ట్స్ని తెలుగులో ఏమంటాము? ఫలితం అంటాం. కానీ చాలామంది ఫలితం అంటారు, ఫలితంగా అని చదువుతూ ఉంటారు. అది తప్పు. సరే, ఓ హీరో అభిమానులు ఇంగ్లీష్లో ఏమంటాం? అభిమానుల్ని ఫ్యాన్స్ అంటాం, FANS. తెలుగులో ఫా అనే అక్షరం లేదు కదా అని ఫ్యాన్స్ని ఫ్యాన్స్ అని అంటామా? అనకూడదు. ఎందుకని? అది అన్యభాషా పదం. అన్యభాషా పదాల్ని ఆయా భాషల్లో ఎలా ఉచ్చరిస్తారో అలానే పలకాలి. సో ఇంగ్లీష్ ఫ్యాన్స్ని మనం ఫ్యాన్సే అనాలి, కానీ ఫ్యాన్స్ అని అనకూడదు. ఇక్కడ ఇంకో చిక్కుంది. కొన్ని రాష్ట్రాల్లో కొంతమందికి కొన్ని అక్షరాలు నోరు తిరక్క సరిగా పలకరు. ఉదాహరణకి తమిళనాట హా అనే అక్షరం పలకరు. వాళ్ళు హా స్థానంలో గా పలుకుతూ ఉంటారు. మహేష్ని మగేష్ అంటారు. వాళ్ళు మహేష్ని మగేష్ అంటున్నారు కదా అని మనం దాన్ని మగేష్ అని అనకూడదు, మనం మహేష్ అనే పిలవాలి. ఇక్కడ ఇంకో చిక్కుంది. బెంగాలీలు వా స్థానంలో బా పలుకుతూ ఉంటారు. వాళ్ళకి వా పలకదు. అందుకనే రవీంద్రనాథ్ ఠాగూర్ని వాళ్ళు రవీంద్రనాథ్ ఠాగూర్ అంటారు. కానీ ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ అనేది ప్రపంచ ప్రసిద్ధి చెందింది కాబట్టి మనం కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ అనే పలుకుతూ ఉంటాం. ఇట్ ఆల్ డిపెండ్స్. కాకపోతే బేసిక్గా ఈ ఫా అనే అక్షరం లేదు. సో ఫలితంగా ఫలాలు, ఫలం అంటాం తప్పు. ఫలితంగా ఫలాలు, ఫలం అని మాత్రమే అనాలి. ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ రాయండి. థ్యాంక్ యూ.